వినపడుతుంది సార్ లైక్ ఇప్పుడు ఈ ఫోన్స్ వీళ్ళకి ఇచ్చారు కదా, ఫోన్లు మీరు ఫోన్ ఆనే ఉండాలి, ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి అని. అంటే ఏంటి అట్లా వీళ్ళు ఇంకా బయటకు రాలేదు కదా సార్, ఇప్పుడు ఇంకా నిందితులుగానే ఉన్నారు కదా, దీంట్లో కేసులో ఉన్నారు కదా. సో ఎందుకు దగ్గర పెట్టుకోలేదు? ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు కదా జనరల్గా. ఇప్పుడు జత్వాని కేసులో చూసాం కదా, ఎప్పటికో కానీ వాళ్ళకి ఫోన్లు ఇవ్వలేదు. అవును, ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాక్టివ్గా ఉంచమంటానికి ప్రధానమైన కారణం ఒకటి, వాళ్ళు నడవడికని వాళ్ళ యొక్క ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అబ్జర్వేషన్ చేయటం ఒకటి ఉంటుంది. రెండోది, ఒకవేళ విచారణ సంస్థకి పిలిచినప్పుడు సహకరించండి అని అన్నారు కాబట్టి దానికి సహకరించడానికి అవుతుంది. ఒకవేళ బెయిల్ రద్దు అయితే ఎక్కడున్నారని ఫోన్ చేసి వాళ్ళని అరెస్ట్ తీసుకురావడానికి దోహదపడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు బేతాల కుట్రలో రిటైర్డ్ అధికారులు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, అలానే ధనుంజయ రెడ్డి బయట అంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి బేతాల కుట్ర పన్నాలా? వాళ్ళే పడుతున్నారు కదా. అక్కడ దాకెందుకు? మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? అబ్బెబ్బే, ఆ ప్రత్యుమ్న అనేవాడితో నారా లోకేష్ గారికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ మద్యం కేసులో నారా లోకేష్ గారు కూడా ముద్దాయి అని చెప్పాడు. రెండో వైపు నుంచి ఏమన్నాడు? అసలు మద్యం కుంభకోణమే జరగలేదు అని చెప్పేసి రెండో వైపున వాదిస్తున్నా. అంటే ఒక వైపునేమో మద్యం కుంభకోణం జరిగింది, ప్రత్యుమ్నయతో నారా లోకేష్ గారి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనే ముద్దాయి అని చెప్పి చెబుతాను. ఆయనతో ఇప్పుడు సంబంధాలు 2013-14 సంవత్సరాల తర్వాత అంతా కూడా మీ వాళ్ళతోనే తిరిగాడు కదా. 8 లక్షల రూపాయలు ఆయనే కదా. 8 లక్షల రూపాయలు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఖర్చు పెట్టడానికి వచ్చినప్పుడే దొరికాడు కదా. ఆ సొమ్ము నాదే అని క్లెయిమ్ చేసుకున్నాడు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా తెలుగుదేశం వాళ్ళకి జమ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదేమైనప్పటికి కూడాను బెయిల్ వచ్చిన తర్వాత ఇంకేముంది, ఈ నేర నిరూపణ కాలేదు. ఇది ఇంకోటి, వాళ్ళ సాక్షిలో చూసిన దాంట్లో డిఫాల్ట్ బెయిల్ అంటున్నారు. అవును, అంటే డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటంటే నిర్దేశించిన సమయంలో విచారణ సంస్థలో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి మీరు బెయిల్ ఇవ్వటం అనేది మాకు మ్యాండేటరీ ప్రావిజన్ అంటారు. నిజంగా కనుక వాళ్ళు సాక్షి రాజ్యంలో దాని ప్రకారమే డిఫాల్ట్ బెయిల్ అయితే డెఫినెట్గా 3 బెయిల్ రద్దు అవుతాయి హైకోర్టులో. ఏం చేతంటే వన్స్ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అది ఛార్జ్షీట్గానే పరిగణించాలి, నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పులు అనేకం ఉన్నాయి. అలాంటి తీర్పులనే మేము అనంతబాబు కేసులో వేసేసి అతను 200 రోజుల పాటు జైల్లో ఉండే విధంగా చేయగలిగాము. చివరికి సుప్రీంకోర్టులో మధ్యస్థ బెయిల్తో బయటికి రాగలిగాడు. కాబట్టి డిఫాల్ట్ బెయిల్ అనే వాదన కనుక కింద న్యాయస్థానం నమ్మి బెయిల్ ఇచ్చుంటే హైకోర్టులో ఈ 3కి బెయిల్ రద్దు అవ్వడానికి అవకాశం ఉంది. హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టులో అయినా బెయిల్ రద్దు అవుద్ది, సమస్య లేదు. కాబట్టి ఇక్కడ చట్టబద్ధమైనటువంటి అంశాలు వాళ్ళు పేపర్లు ఎన్ని రాసుకున్నా కానీ పాపం ఏమి అసలు కోర్టు గుమస్తా మీద కూడా కంప్లైంట్ పెట్టారు. 6 గంటల వరకు ఆయన లెటర్ పంపలేదు, 5 గంటల 20 నిమిషాలకేమో అయిపోయింది. ఒక్కరిది పంపమన్నాము, ముందు ఒక్కరిది పంపడం లేదు, 3కి బెయిల్ అప్లికేషన్ ఒకటే కాబట్టి 3కి 3 కవర్లు ఒకేసారి పంపుతామన్నారు. అందువల్ల ఆ రాత్రి మా వాడు రిలీజ్ అవ్వకుండా, కృష్ణమోహన్ రెడ్డి అనుకుంటాను, రిలీజ్ అవ్వకుండా మరుసటి రోజు రిలీజ్ అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఏసీబీ న్యాయమూర్తుల యొక్క ఆదేశాలను కూడా బేఖాతరు చేశారని చెప్పేసి పత్రికల్లో రాసుకుంటారు. న్యాయస్థానంలో నీరు గారుతున్న స్విచ్ కుట్రలంట. అంటే 100 రోజుల తర్వాత వేయితే వాళ్ళ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చెబుతాడు మనోహర్ రెడ్డి. న్యాయస్థానంలో అంటే నీరు గారిపోయిందంట స్విచ్ కుట్రలు నీరు గారిపోతే 110 రోజులు ఎలా ఉన్నారు? అవి అరెస్ట్ చేయకముందు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి హైకోర్టు సుప్రీంకోర్టుకు తిరిగితే మీ బెయిల్ ఎందుకు తిరస్కరించారు? సార్ ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్. ఫైనల్ ఇక్కడ చాలా స్పష్టం అండి. ఈ కేసులో తప్పించుకోవటం వీళ్ళ వల్ల కాదు. ఏదో తాత్కాలిక బెయిల్ ఈజ్ ఏ రైట్ అనేది వాళ్ళ గవర్నమెంట్ లో ఇట్లాంటి ఇబ్బందులు పెట్టడం అవన్నీ చేసిరు కదా. ఇప్పుడు ఆశ్చర్యంగా మాత్రాన నేర నిందితులు కాదు, అసలు నేరమే నిరూపణ కాలేదు.
వీళ్ళ మీద ఆరోపణలు ఏమి లేవు అని చెప్పుకోవడం అంత అవివేకం ఇంకోటి లేదు. రైట్ సార్. ఓకే. కాబట్టి డెఫినెట్ గా కేసు విచారణ జరుగుద్ది. వీళ్ళు ఎవరు తప్పుకునే పరిస్థితి ఉత్పన్నం కాదు. జైలుకి వెళ్లాల్సిందే, నిర్ధారణ అవుద్ది అనేది వాస్తవం అండి. రైట్ సార్. బాలకోటే గారు ఫైనల్ గా సార్. పవన్ గారు ఒక మాట